చాలామంది పెద్దవాళ్ళు ఆశలైనారు. గీతా జయంతి ఉత్సవాన్ని మన మహబూబాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసుకొని భగవద్గీత యొక్క సారాన్ని లేదా సారాంశాన్ని పట్టణ ప్రజలకు అందించే ప్రయత్నంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన దేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా చాలా విలువైన గ్రంథాలు, విస్తృతంగా అధ్యయనం చేయబడ్డ గ్రంథాలు, మహాపురుషులు, పండితులు, మేధావులు రాసినటువంటి అనేక గ్రంథాలు ప్రపంచంలో మన దేశంలో కూడా వ్యాప్తిలో ఉన్నాయి. వాటిని చాలామంది అధ్యయనం చేస్తున్నారు. అధ్యయనం చేసి వాటి యొక్క అంశాల్ని కేవలం అధ్యయనంకే పరిమితం చేస్తున్నారు. Items which are mentioned in the Vedas or in Bhagavad Gita are frequently preached but not practiced anywhere in the world. మన గ్రంథాల్లో చాలా మంచి విషయాలు, చాలా విలువైన విషయాలు, మనుషుల మధ్య సామరస్యం ఎట్లా సాధించాలి, మనుషులంతా పుట్టిన తర్వాత చచ్చే వరకు ఏ రకంగా బ్రతకాలి, ఆ ప్రమాణాలు, పద్ధతులు అట్లా మనకు పుష్కలంగా దొరుకుతాయి శోధించి సాధిస్తే. వాటిని జనాలకు అందించడం లోపల దాదాపు అన్ని దేశాలు వైఫల్యం ఎదుర్కొంటున్నాయి. అన్ని దేశాల గురించి మాట్లాడకంటే కూడా మన భారతదేశం గురించి ఒక్కలో చెప్పాలంటే భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, ఖురాన్, బైబిల్ ఇన్ని గ్రంథాలు వాడుకలో ఉన్నప్పటికీ మన దేశంలో ఇంకా అల్లకల్లోలం, వర్గాల మధ్య పోరాటం, జాతుల మధ్య, మతాల మధ్య సామరస్యం లేకపోవడం, ఇలాంటి వైరుధ్య భావంతో మనమంతా కొట్టుమిట్టాడుతున్నాం. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఎన్ని బోధనలు చేసినప్పటికీ మన మధ్య ఉన్నటువంటి వైషమ్యాల్ని, వర్గ వైరమ్యాల్ని తగ్గించలేకపోతున్నాయి. మనుషుల మధ్య మానవీయ సంబంధాలు క్రమక్రమంగా అడుగంటిపోతున్నాయి. అడుగంటిపోయే క్రమాన్ని మనం ప్రతినిత్యం కూడా టీవీల్లో, పేపర్లో వందల ఛానల్స్ మనం గమనిస్తే ప్రతిరోజు గమనిస్తుంటున్నాం. ఈ కాలుష్యం పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఎక్కడ ఏ వార్త చూసినా కూడా, ఏ ఛానల్ చూసినా కూడా రాజకీయ పక్షాల యొక్క వైరమ్యాలు ప్రతిరోజు మనం గమనిస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా ఒక ఏకీకృత భావన సాధించలేకపోతున్నాం. అలాంటి భావన సాధించే ప్రయత్నంలో ఇలాంటి గ్రంథాలు మనకు పనికి రావాలి. హిందువులు ఖురాన్ గురించి మాట్లాడుకోవచ్చు, ముస్లింలు గీతా గురించి మాట్లాడుకోవచ్చు, ఎవరైనా బైబిల్ కూడా చదువుకోవచ్చు. మన దేశంలో ఏమైపోయిందంటే ఏ మత గ్రంథమైనా ఆ మతాలకి పరిమితమైపోయింది. వాళ్లే చదువుకోవాలి, వాళ్లే అధ్యయనం చేయాలి, వాళ్లే పాటించాలి. మిగతా వాళ్ళకి అది అందడం లేదు. ఈ బౌండరీ, ఈ సరిహద్దుల్ని మనం బ్రేక్ చేయగలగాలి. ఏ మత గ్రంథమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, అందరికీ అందుబాటులో ఉండాలి. అందరూ చదువుకోవాలి, అందరూ అధ్యయనం చేయాలి. ఆ సారాన్ని మనం అర్థం చేసుకోవాలి, అందరికీ పంచగలగాలి. అది లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా వస్తున్నాయి. గీత గురించి చెప్పుకోవాలంటే కురుక్షేత్ర యుద్ధంలో లక్షల జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఆ రక్తపాతం ఎందుకు జరిగింది? దాన్ని తగ్గించే మార్గాలు లేకపోయినాయా? పూర్తిగా అవాయిడ్ చేసేటువంటి పరిస్థితి లేకపోయిందా? దాంట్లో ఉన్నటువంటి తార్కికత ఏమిటి? ఇలాంటి మేధోపరమైన విషయాల్ని ఈ సభలో ఉన్నటువంటి మేధావులు ప్రభులింగ శాస్త్రి గారు, ముస్తాక్ అహ్మద్ గారు, లక్ష్మారెడ్డి గారు తమ ప్రసంగాలు తప్పక వివరిస్తారని ఆశిస్తున్నారు. నాకు చాలాసార్లు అనుమానం వస్తుంది. ఆ విషయాన్ని తెల్లంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. మన దేశంలో ఉపనిషత్తులు, వేదాలు, గీత, ఖురాన్ ఇన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా ఈ కాలంలో కూడా
మనిషి యొక్క మానసిక వికాసం పూర్తిగా తగ్గిపోయింది. ఉద్యోగాలు చేయవచ్చు, లక్షల కోట్లు సంపాదించవచ్చు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు. ఆహ్వానించలేదు. గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా. ఈ దైవ గ్రంథాలు ఉన్నటువంటి తార్కికత గురించి పామర జనాలకు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు. ఒకవేళ అర్థం చేసుకోగలిగితే ఇప్పుడున్నటువంటి కాలుష్యం, ఈ దావానలం తగ్గేదేమో బహుశా. ఆ మత గ్రంథాల్లో ఉన్నటువంటి విశిష్టమైన భావనల్ని జనసామాన్యం అర్థం చేసుకోవడం లేదు. ప్రభుత్వాలు పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు. మనకు చట్టాలు, కోర్టులు, సవలక్ష రాజ్యాంగాలు ఉన్నాయి, కానీ ఏవి కూడా మన మానవాళిని ప్రశాంతంగా మననీయలేదు. అలాంటి ఒకానొక దుర్దశను నిర్మూలించే ప్రయత్నంలో ఈ మత గ్రంథాలు, గీత కావచ్చు, బైబిల్ కావచ్చు, పురాణ కావచ్చు, వేదం కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, పనికి రావాలి. వాటిని ఉపయోగించే ప్రయత్నంలో ఒక భాగంగా విఘ్నులు, మేధావులు, విషయం పట్ల పట్టున్న వారిని మనం మాట్లాడటానికి ఆహ్వానించి వారి హితబోధ ద్వారా మనలో అంటే వందల లక్షల మందిలో కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కనీసం మార్పు, మనిషిని మనిషిగా చూడగలిగేటువంటి మార్పు తేగలిగితే అంతకు మించి ప్రబోధం ఇంకేది కూడా ఉండదు. ఆ ప్రయత్నంలో ఈ సభ ఒక భాగం కావాలి. ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రధాన వక్తలు కొంతమంది ఉన్నారు, వారికి పూర్తిగా అవకాశం ఇద్దాం. వారి ఉద్బోధ మనకు పనికొచ్చే విషయాలు చాలా చెప్పిన ఆశిస్తూ మీ అందరినీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.